అదర్ స్టేట్ వెహికల్స్ తీసుకోవడం మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? ఇప్పుడే కంటైనర్లో కార్లు వచ్చినాయండి, 8 కార్లు వచ్చినాయి, 16 కార్లు వచ్చినాయి చెప్తారు. సో 8 వచ్చినా 16 వచ్చినా పర్లేదు, కానీ మీరు కొనే ముందు మాత్రం పూర్తిగా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి కొనుక్కోండి అంతే. బాగా ట్రెండింగ్ అవుతున్న వెహికల్స్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్స్, ఇంకా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ వెహికల్స్. ఈరోజు మనం ఈ అదర్ స్టేట్ వెహికల్స్ తీసుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న టాపిక్ మీద అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం విజయవాడలో కొనుక్కున్నామా లేకపోతే యానంలో కొనుక్కున్నామా అని కాదు, ఎక్కడ కొన్నా పర్లేదు, కానీ ఒకసారి మీరు కొనే ముందు ఈ టోటల్గా మనం కారు కొనే ప్రైజు అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ 3 కలిపిన తర్వాత ఎంత అయితే అవుతుందో, ప్రజెంట్ మార్కెట్లో ఎంత అవుతుందో దానికన్నా కొంచెం తక్కువ అయి ఉండాలి. ఎందుకంటే ఈ వెహికల్స్ మళ్ళీ ఎప్పుడైనా అమ్మినప్పుడు ఇవన్నీ కూడా AP40 నెంబర్తో రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. అంటే అదర్ స్టేట్ నుంచి మన స్టేట్కి పాస్అవుట్ వెహికల్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మనం అమ్మినప్పుడు మార్కెట్ రేట్ కన్నా మళ్ళీ ఒక 10 నుంచి 20-25 వేలు తక్కువగా వెళ్తాయి, అంతేకాని ఎక్కువగా అయితే వెళ్ళవు. కాబట్టి మార్కెట్ ప్రైస్ ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఆ తర్వాత మీరు కొనుక్కునేటప్పుడు ఆ డీలర్ని అడగండి డెఫినెట్గా. ఇప్పుడు నాకు ఓన్లీ మీరు ఎన్ఓసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, నాకు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అవుతుంది అని కనుక్కోండి. ఏదైనా సుమారుగా ఒక 8 లక్షల నుంచి 12 లక్షల లోపు కొత్తగా ఏవైతే ఉంటాయో ఆ టైప్ని మీరు సెకండ్ హ్యాండ్లో కొన్నప్పుడు దానికి లీస్ట్ 85,000 వరకు ట్యాక్స్లు కానీ రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ అవుతాయి. ఇదన్నీ మొత్తం క్లబ్ చేసి చూడండి మీకు టోటల్గా అమౌంట్ ఎంత అవుతుంది అనేది. ఆ తర్వాత వాళ్ళకి కేవలం ఎన్ఓసి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్ఓసి ప్రొవైడ్ చేసిన తర్వాత మనం సుమారు ఒక కారు ఉందండి, అది ఆల్మోస్ట్ ఒక కొత్త కారు మన షోరూమ్లో తీసుకుంటే ఒక 7 to 8 lakhs వాల్యూ ఉన్న కారు మనం తీసుకుంటే మనకు కొన్న డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఎన్ఓసి ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది, ఆ ట్యాక్స్ పే చేయడం కానీ అప్రాక్సిమేట్గా ఒక 70,000 నుంచి 85,000 రూపీస్ దాకా అవుతుంది. సార్ అమౌంట్ లాస్ ఈ 70,000 85,000 పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కన్నా మన లోకల్లో అంటే యామ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీకు కేవలం 30,000 నుంచి 35,000 రిజిస్ట్రేషన్ ఫినిష్ అయిపోద్దని చెప్తారు. కానీ అక్కడ ఒక లూప్ హోల్ ఉంటుంది, అది ఏంటో మీకు చెప్పరు. మీరు వన్స్ ఇప్పుడు కొన్న తర్వాత వాడుకున్న వరకు ఓకే హ్యాపీగానే ఉంటుంది. తర్వాత ఇప్పుడన్నా మీరు ఫ్యూచర్లో అమ్మాలి అంటే ఓన్లీ యానంలో ఉండే వాళ్ళకి మాత్రమే అమ్మాలి. అప్పుడు మార్కెట్ ప్రైస్కి దీనికి సంబంధం ఉండదు. అక్కడున్న లోకల్ రేట్స్ ఫిక్స్ చేసింది రేట్ అవుతుంది తప్పించి, కానీ మీరైతే రేట్ ఫిక్స్ చేయలేరు. మొన్న రీసెంట్గా ఒక విజయవాడలో ఒక వీడియో చూసాను, ఒక ఆయన పెట్టున్నారు 2010 Volkswagen Polo డిఎల్ రిజిస్ట్రేషన్ వెహికల్ని 2,50,000 అమ్మారు. ఎవరో కస్టమర్ చాలా దూరం నుంచి వెళ్ళి ఆ ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ తీసుకున్నారు కేవలం 2,50,000 రూపాయలకి 2010 మోడల్. అది తీసిన తర్వాత ఏమవుతుంది, ఈ డీలర్ ఎవరైతే బండి అమ్మన్నారో వాళ్ళు ఒక ఎన్ఓసి ప్రొవైడ్ చేసేస్తారో అక్కడ దాకా బాగానే ఉంటుంది. ఇది తీసిన తర్వాత ఏమందంటే ఇతను మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఒక 70,000 ప్లస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి 10,000 కట్టాలి. మొత్తం కలిపితే ఎంత అవుతుంది, 80,000 అవుతుంది. ఇతను కొన్నది ఎంత 2,50,000కి 2,50,000 ప్లస్ 80,000 3,30,000 అవుతుంది. ఇప్పుడు ఇదంతా స్టోరీ పక్కన పెట్టి ఇక్కడ లోకల్లో చూసుకున్నట్లయితే కనుక 10 మోడల్ వచ్చేసి వాల్యూ వచ్చేసి 1,80,000 నుంచి 2 lakhs వరకు మాత్రమే ఉంది. కన్నా కనీసం ఒక 10,000-15,000 తక్కువలు అయితే వస్తున్నాయి ఈ ఢిల్లీ రిజిస్ట్రేషన్